ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే లక్ష్మి గారు చెప్పారు, దర్శిలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ మనం ఇచ్చాం, వీళ్ళు నాశనం చేశారు. నేను వస్తానే మళ్ళీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ప్రారంభం అవుతుంది. దోనకొండ పారిశ్రామిక వాడ, మీరు ఎక్కడికి పోయే పని లేదు, మీ ఊర్లోనే పరిశ్రమలు వస్తాయి. జాబు రావాలంటే గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి, అవునా కాదా? గంజాయి కావాలన్నా జాబ్ కావాలన్నా మీకు? గంజాయి వద్దు, జాబ్ ముద్దు, అవునా కాదా? అది తెచ్చే శక్తి ఉండేది. అందుకే అడుగుతున్నా, మీరు ధైర్యంగా ఉండండి. దోనకొండ బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ టౌన్షిప్గా తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మూడోది, దర్శి సాగునీరు, త్రాగునీరు ఉందా తమ్ముళ్ళో? మీకు నీళ్లు కావాలనా లేదా? నీళ్లు కావాలంటే ఏం చేయాలి? నాగార్జున సాగర్లో మీరు చూస్తే గోదావరి నీళ్లు తీసుకొచ్చి నాగార్జున సాగర్లో వేసి తద్వారా నీటి ఎద్దడి లేకుండా చేయడానికి నేను ఒక ప్రాజెక్టు శాంక్షన్ చేశాను. నేనుంటే ఈ పాటికి ఆ ప్రాజెక్టు పూర్తయి 2 పంటలుగా దర్శిలో అవసరమైతే 3 పంటలకు నీళ్లు ఇచ్చేవాళ్ళం. మళ్ళీ హామీ ఇస్తున్నా, గోదావరి నీళ్లు వస్తాయి, కృష్ణా నీళ్లున్నాయి, నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత నాది. ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క చివరి భూములకు కూడా నీళ్లు ఇస్తాం, తప్పకుండా మీకు న్యాయం చేస్తాం. తాళ్ళూరులో మొగిలిగుండాల రిజర్వాయర్ని శంకుస్థాపన చేశాం. పని పూర్తయిందా? ఒక్క అడుగు ముందుకు పోయిందా? మళ్ళా ఫౌండేషన్ వేసాడా లేదా? పనులు జరిగాయా మీకు? నేను వస్తానే పరిగెత్తిస్తా, పూర్తి చేస్తా. ఇది నా బాధ్యతని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నడికుడి కాళహస్తి రైల్వే లైన్, ఆ రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతంలో హైదరాబాద్కు పోవాలన్నా, తిరుపతికి పోవాలన్నా దర్శి నుంచి నేరుగా పోయే పరిస్థితి వస్తుంది. ఇది కూడా చేసే బాధ్యత, పూర్తి చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పెదవుయ్యాలవాడలో రాకపోకల కోసం మూసీ నది పైన ఒక వంతెన కావాలి. బోట్లపాలెం దొర్నపు ఆగుపై ఓవర్ బ్రిడ్జ్ ఆగిపోయింది, పూర్తి చేయాలి. రాగమక్కపల్లి వద్ద ఎంఎస్ఎంఈ ప్రాజెక్టుకి 7 కోట్లు శాంక్షన్ చేస్తే ఆగిపోయింది. చందవరం వద్ద 6 కోట్లతో నిర్మించిన ఓవర్ బ్రిడ్జికి ఈ ప్రభుత్వం అప్రోచ్ కూడా వేయలేదు, అది కూడా వేయిస్తా. గుండ్లకమ్మ ఎగువ నీటిని మల్కాపురం వద్ద లిఫ్ట్ చేసుకుని ముడ్లమూరు తాళ్ళూరుకు నీళ్లు అందించే అవకాశం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, దర్శికి మహర్దశ వస్తుంది. దర్శికి మంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత సాగర్, ఆయన బాధ్యత. ఒక ఆడబిడ్డ యుద్ధ రంగంలో ఉన్నప్పుడు మగవాళ్ళు కానీ భర్తలు కానీ పూర్తిగా సహకరించాలి. తమిళలో మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలు కూడా బయట రమ్మనండి, రోడ్ ఎక్కించండి, ప్రజల్ని మెప్పించండి, సైకోని పంపించండి.
రాష్ట్రాన్ని కాపాడండి. ఇదే నా సందేశం. అందరికీ నమస్కారాలు. జై హింద్.